ప్రేమించెను. ఇంకా ప్రేమించిన తర్వాత క్వశ్చన్స్ ఉండవు. వన్స్ ప్రేమిస్తే క్వశ్చన్స్ ఉండవు. ఎందుకు ప్రేమించావు అంటే ఎందుకన్న ప్రశ్నే లేదు. ప్రేమ దగ్గర ఎందుకన్న ప్రశ్న ఉండదు. ఉండదు. మీ కడుపున పుట్టిన పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు, ఎందుకు అని ప్రశ్నిస్తే, ఎందుకు చెప్పండి, ఎందుకు ప్రేమిస్తున్నారు మీ పిల్లల్ని? ఎందుకు అని అంటే అందంగా ఉంటారనా? ఎందుకు ప్రేమిస్తున్నారు? మీ పోలికలో ఉంటారనా? ఎందుకు ప్రేమిస్తున్నారు? మీ కడుపున పుట్టారనా? ఎందుకు ప్రేమిస్తున్నారు? అసలు ఏమైనా రీజన్ ఉందా? మనం ప్రేమించడానికి, నేను నా కొడుకుని ప్రేమించడానికి ఇది కారణం, ఏ తల్లి అయినా చెప్పగలదా? నేను నా కూతుర్ని ప్రేమించడానికి ఇదే కారణం, ఏ తండ్రి అయినా చెప్పగలడా? ఏ తండ్రి దగ్గర ఆన్సర్ ఉండదు, ఏ తల్లి దగ్గర ఆన్సర్ ఉండదు. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు నీ పిల్లల్ని అంటే నో ఆన్సర్. మన దగ్గర ఏ సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ప్రేమకు రీజన్స్ ఉండవు, ప్రేమకు కొలమానాలు ఉండవు, ప్రేమకు లెక్కలు పత్రాలు ఉండవు. ప్రేమిస్తే ప్రేమ అంతే, ప్రేమిస్తున్నాడు అంతే. అది ఎందుకు అంటే దాని దగ్గర సమాధానం ఉండదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. ఎందుకు అనే ప్రశ్న లేదు, ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఉండదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను అన్నదానికి కొలతలు లేనంత, వర్ణింపలేనంత, వర్ణింప సఖ్యము కానంత, అంతగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే